అందరికీ నమస్కారం. నేను కన్నమాల శామ్యూల్, జగ్గైపేట. మొన్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు పంతం నానాజీ గారు, మా ప్రీతమ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు సరికాదని చెప్పడానికి వచ్చాను. దమ్ము ధైర్యం ఉంటే పులివెందల కాదు కాకినాడ వచ్చి పోటీ చేయి నా కొడక అనే మాటలు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు అనటం రాజకీయ సభ్య సమాజానికే సిగ్గుసేటు. ఎందుకంటే రాజకీయాల్లో హుందాగా ఉండాలి. హుందాగా ఉండాలంటే సంస్కారం, సభ్యత, సంస్కారం తెలుసుకొని ఉండాలి. ఆ హుందాతనం ఎలా వస్తుందంటే, ముందు మనం ఏదైతే పాటిస్తున్నామో మనం సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నామో అది తెలుసుకోవాలి. రాజకీయాల్లో పెద్ద చిన్న గౌరవం, ఎథిక్స్ ఎవరికిచ్చే వీళ్ళు వాళ్ళ పార్టీ ఏదైనా కావచ్చు. ఇప్పుడు నా స్థాయి మించిపోయి మాట్లాడకూడదు. ఇప్పుడు నా స్థాయికి నేను నారా చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, లోకేష్ గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, మీరు మాట్లాడిన భాష నేను అనగలనా? వారు పెద్దవారు, నేను అనగలనా? అనలేను. ఎందుకంటే నాకు సంస్కారం ఉంది. నేను మనిషినని నాకు నేను గుర్తించుకుంటున్నాను. నేను తినేది అన్నమేనని నాకు నేను గుర్తించుకుంటాను. సభ్య సమాజం చీకొట్టే విధంగా రాజకీయాలు చేయకూడదు. ఎందుకంటే ఎవరైనా కానీ, ఏ పార్టీ వారైనా కానీ పెద్దలు గౌరవించాలి. జగన్మోహన్ రెడ్డి గారి దమ్ము ధైర్యం గురించి, ఏదైతే భారతదేశానికి ప్రధానమంత్రిని సైతం నిర్ణయించగల సోనియా గాంధీని, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని జగన్మోహన్ రెడ్డి గారి దమ్ము ధైర్యం గురించి అడగండి నానాజీ గారు, మీకు తెలియకపోతే. 2024 ఎలక్షన్ ముందు, ఎలక్షన్లో ఏదన్నా తప్పిదాలు జరిగితే ఓడిపోతామేమో అని కొందరు వెనకడుగు వేయటానికి సిద్ధంగా ఉన్నా కానీ 53 రోజులు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి ఇచ్చిన వాడు మా జగన్మోహన్ రెడ్డి గారి. దమ్ము ధైర్యం గురించి మీరు మాట్లాడుతున్నారు. ఏదైతే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తానన్నప్పుడు ప్రైవేటీకరణ తీసుకోవటానికి వచ్చిన కాంట్రాక్టర్లను అడగండి జగన్మోహన్ రెడ్డి గారు దమ్ము ధైర్యం గురించి. రాజకీయాల్లో ఏదో ప్రతిపక్ష నాయకుడి గురించి ఎలా పడితే అలా భూత పురాణాలు మాట్లాడితే ఆ నాయకులు మీకు బీఫారం ఇవ్వగలుగుతారేమో కానీ ప్రజలు అధికారాన్ని ఇవ్వలేరు. అలా అని ప్రతి ఒక్కరూ ఎదుటివారి పైన బూతుల పురాణం మొదలు పెట్టడం సంస్కారం కాదు. రాజకీయాల్లో హుందాతనం, రాజరికం అగపడుతుందా మీకు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా నీకే అర్థం అవ్వట్లేదు. అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మాజీ ముఖ్యమంత్రి తనయుడు, అంటే ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన మీరే ఇంత మిడిసిపాటు పడితే, మానవత్వం లేకుండా ఒక మాజీ ముఖ్యమంత్రి తనయుడు, మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీకి, సొంత పార్టీకి
సింగిల్ గా పోటీ చేయగల దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అనే స్థాయా నా కొడక అని. కాబట్టి మీరు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారి అన్న మాటలో వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలి. అంతేకాకుండా మీరు నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మా ఎమ్మెల్సీ గారు తోట త్రిమూర్తులు గారు మీకు సవాళ్ళు ఇసిరారు, మరి దాన్ని స్వీకరించండి. దాన్ని స్వీకరించండి. మీ స్థాయి తోట త్రిమూర్తులు గారి స్థాయికి 10% కూడా రాదు. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు మీరు. మీ స్థాయికి నాలాంటి వాడు చాలండి. ఎందుకు అంత పెద్ద పెద్ద మాటలు? ఏదో సమాజం చూస్తుంది కదా అని భూత పురాణాలు మాట్లాడి ఓ తాటలు వేస్తాం, అది వేస్తాం, ఇది వేస్తామని ఊగిపోతే ప్రజలు చూస్తూనే ఉన్నారు. ప్రజలు చూస్తూ ఊరుకోరు. దానికి తగ్గ ప్రతిఫలం తర్వాత చూపిస్తారు. కాబట్టి ఇప్పటికైనా కానీ మీరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారో అదే దమ్ము ధైర్యం మీకుంటే మా తోట త్రిమూర్తులు గారు అన్న సవాళ్ళను స్వీకరించండి. ఆయన గారు ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తారు, మీకుంది కదా దమ్ము ధైర్యం. మీ దమ్ము ధైర్యాన్ని బట్టి ఎమ్మెల్యేకి రాజీనామా చేయండి. మీ దమ్ము మీ ప్రజల్లో చూపించండి. తోట త్రిమూర్తులు గారిని ఓడించండి. అప్పుడు మేము కూడా ఒప్పుకుంటాం. పంతం నానాజీ గారు పంతం పట్టి రాజీనామా చేసి పంతం మీద మళ్ళీ గెలిచారురా అని మేము కూడా ఒప్పుకుంటాం అప్పుడు నీ దమ్ము ధైర్యాన్ని. అది కాదు, ఇది కాదు, అది కొట్టేయండి, వాళ్ళు మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారే వచ్చి కాకినాడలో పోటీ చేయాలి అని అంటే అది మీకు ఏమన్నా సభ్యత అనిపిస్తుందా? కాబట్టి ఇప్పటికైనా కూడా ఎవరిని ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అని రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి. ఏ రోజైనా మీరు మాట్లాడిన భాష మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే వచ్చిందా? చెప్పాలా? మీరే చెప్పాలండి. వచ్చిందా అంటున్నా, రాదు. ఎందుకంటే ఆయన రాజకీయాలు హుందాగా చేస్తాడు. ఆయన రాజకీయాల్లో ఎప్పుడు ప్రజల కోసం ఏ పేద ప్రజలకు ఏ పథకం ఇవ్వాలి, విద్యార్థులకి ఏ విద్యను అందించాలి, యువతకి ఉద్యోగాలు ఎలా ఇవ్వాలి, దాని మీద మీరు కూడా మీకు దమ్ము ధైర్యం ఉంటే నేను దమ్ముగా మా కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీలో 1000 మందికి ఉద్యోగాలు ఇప్పించాను, నాకు దమ్ము ధైర్యం ఉంది. లేదు యువతకి కాలేజీలు సొంతం కట్టించి ఉచితంగా విద్య చెప్పిస్తున్నాను, నాకు దమ్ము ధైర్యం ఉంది. లేదు పేద ప్రజలందరికీ ఉచితంగా నేను సొంతగా హాస్పిటల్ పెట్టుకొని పేదలందరికీ ఉచిత వైద్యం చేపిస్తున్నాను, నాకు దమ్ము ధైర్యం ఉంది చెప్పుకోండి, తప్పులేదు. ఎదుటి వాళ్ళు దమ్ము చూడటానికి మీ దమ్ము ఎంత? కాబట్టి ఇలాంటి మాటలన్నీ మానుకొని చిత్తశుద్ధితో మీకు ప్రజలు 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు ఎమ్మెల్యేగా, దాన్ని మళ్ళీ అవకాశం కల్పించుకోవటానికి ట్రై చేయండి తప్పితే దయచేసి ఇలాంటి మాటలు మా జగన్మోహన్ రెడ్డి గారినే కాదు ఎవరినైనా కానీ దుర్భాషలు ఆడటం కరెక్ట్ కాదని నేను మనవి చేస్తున్నాను.